రైట్. ఒకసారి ఏపీ ఎలక్షన్స్ గురించి చూస్తే పార్టీకి ఎవరు చెడ్డ పేరు తేవద్దని చంద్రబాబు గారు పార్టీ నేతలందరితో కూడా ఒక సూచన చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అనుకోవచ్చు, ఏ విధంగా చెడ్డ పేరు అని అనుకోవచ్చు? ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న 2 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి ఆయన కేబినెట్ మీటింగ్‌లో కూడా మంత్రులకు సంబంధించినటువంటి అంశం మీద ఒకటి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో కూడా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి కూడా కొంత సీరియస్‌గా ఆయన కామెంట్స్ చేశారు. ఏంటి అనంటే మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది మంత్రులు ఆహ్, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార శైలి, ఇలాంటి అంశాల మీద కొంత అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అందుకనే మంత్రులతో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి అనంటే, "మీ జాతకాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు గనక సరిగ్గా వ్యవహరించకపోతే రేపు మిమ్మల్ని మార్చేస్తాను" అనేటువంటి విధంగా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం రైట్. వచ్చి 6 నెలలే. హ్మ్. కానీ హ్మ్. కొంతమంది మంత్రులను మారుస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కొత్తగా నాగేంద్ర బాబుని తీసుకోబోతున్నారు. హ్మ్. అది ప్రకటించేశారు ముందే. అయితే ఆహ్, వ అంటే నెక్స్ట్ నాగేంద్ర బాబుని నెక్స్ట్ తీసుకోవడానికి ఒకటి గట్టిగా ఖాళీ పని ఉంది. నెక్స్ట్ గట్టిగా పనిచేయడానికి ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ ఇది. వార్నింగే హ్మ్. మంత్రులకి. హ్మ్. రెండో అంశం ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మొన్న గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా అవును. నూజివీడులో జరిగినటువంటి కార్యక్రమంలో జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అతనితో కలిసి గౌతు శిరీష అదేవిధంగా రైట్. మంత్రి పార్థసారథి వీళ్ళు హ్మ్. పాల్గొనటం ఇలాంటి అంశాలు కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి గురి చేసింది అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి అవునవును. అంశం. రైట్. హ్మ్. అలాంటి విషయాల మీద ఆయన చంద్రబాబు నాయుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాని మీద నాయకులకి రైట్ సార్. హెచ్చరికలు జారీ చేశారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. కృష్ణాంజనేయులు గారు మాతో డిస్కషన్స్‌లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్.